జై గురుదేవ దత్త. మనం అసలు స్త్రీ శాపం ఎలా తగులుతుందో తెలుసుకుందాం. గర్భంతో ఉన్న శిశువుని ఆడపిల్లగా పుట్టింది కదా అని చెప్పి తీసుకెళ్లి చెత్తకుప్పలో వేయంగానే స్త్రీ శాపం తగిలి వాళ్ళ వంశంలో ఎవరికి కూడా స్త్రీ సంతానం కలగదు. ఒకవేళ కలిగినా పిశాచి రూపంలో ఉండి వాళ్ళని బాధపెడుతుంది. ఎందువల్ల చిన్నప్పుడే పుట్టగానే పాడేశారు కనుక ఆ బాల పిశాచాలుగా మారి ఈ పాపలో ప్రవేశించి వీళ్ళందరినీ చిత్రహింస చేస్తాయి. అందుకని స్త్రీ శాపం తగలకూడదు. మనం అనుకుంటాము ఒక ఆడపిల్లని చెత్తలో వేసేసి అంగదా అనుకుంటాం. వాళ్ళ భార్య ఎవరైతే వేసిన భార్య ఉంటుందో ఆమెలో ఆవహిస్తాయి ఈ బాల పిశాచాలు. ఆవహించి ఆమెను చిత్రవధ చేస్తాయి. అలా ఎలాగా అంటే భర్త సుఖం లేకుండా చేస్తాయి, భర్తను కూడా వేధింపజేస్తాయి, ఇంట్లో వంశంలో అందరినీ పీడింపజేస్తాయి. అంటే వాళ్ళు ప్రవేశించి ఇంత బాధ పెడతారట. అని స్త్రీ శాపం తగలకూడదు. ఎవరికి ఎలాంటి వ్యక్తికైనా ఏ శాపము తగలకూడదు. కానీ అన్నిటికన్నా భయంకర శాపం స్త్రీ శాపం. స్త్రీ శాపాన్ని తగలకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎలాగా స్వామి మనం ఎలాగ సంసారంలో ఉంటాము, ఎవరో బాధ పెట్టుకుని ఉంటాం కదా, ఎవరో బాధ పెడుతుంటాం కదా అంటాం. బాధ పెట్టినప్పుడు ఎలా చేయాలంటే మనం వెంటనే అనుకోవాలి, ఏ మాట అయితే బాధపడతారో ఆ పదాలు వాడకుండా జాగ్రత్తగా తగినట్టుగా చూసుకుంటూ ప్రేమగా, ఒకవేళ అన్నా సరే వెంటనే మన క్షమాపణ చెప్పుకొని దాన్ని సరి చేసుకుంటూ పోతుండాలి. శాపాన్ని అండకుండా చూసుకోవాలి. అంటే శిశుశాపం అంటే గర్భంలో ఉన్న శాపం నుండి చాలా ప్రభావితమైనవి. స్త్రీ శాపాల్లో చాలా ఉత్తమం. స్త్రీ శాపం, మండు శాపం, శిశుశాపం, భాతృశాపం, భగిని శాపం, ఒక శాపం కాదు అనేక శాపాలు ఉన్నాయి. ఏ శాపం మనకు తగులుతున్నా సరే దోషమే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ శాపమే కదా అనుకుంటాం. మళ్ళీ స్త్రీ నుండి ఏ వ్యక్తి దగ్గర వచ్చినా సరే, ఏ వ్యక్తిని బాధ పెట్టినా తను తిట్టుకున్నాడంటే ఆ శాపం తగిలి తీరుతాయి. అందుకని మనం ఏం చేయాలి, ఎవరి శాపం తగలకూడదంటే మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఒకవేళ మాట అనినా వెంటనే ఒకవేళ ఆవేశంతో ఆగలేకపోయినా క్షమాపణ చెప్పి దాన్ని సరిదిద్దుకోకపోతే దాన్ని మనం వచ్చే జన్మలో సరే ఆ శాపాన్ని మళ్ళీ పొందాల్సి వస్తుంది. అంటే దాని రుణం తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే దేన్ని కూడా రుణగ్రస్తులుగా మనం ఉంచుకోకూడదు. అంటే ఇప్పుడు స్త్రీ శాపంలో చాలా ప్రాధాన్యత. ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మడు తన భార్య రోజు చాలా అపురూపంగా చూస్తున్నాడు, ఏ లోటు లేదు. ఒకానొక సందర్భంలో మాత్రం ఒక్కసారి ఒక మాట అన్నాడు, తను తట్టుకోలేకపోయింది. ఆ బాధతో తను చచ్చిపోయింది. ఇతను స్వర్గలోకాన్ని వెళ్ళబోతున్నాడు బ్రాహ్మడు. కానీ యమధర్మరాజు యమలోకాన్ని రమ్మన్నాడు. ఎందుకయ్యా అంటే నువ్వు అన్న మాట వల్ల మీ ఆవిడ బాధపడింది కనుక నువ్వు యమలోకంలో చూసి ఒక గంట సేపు ఇక్కడే ఉండి వీళ్ళ నరక బాధలన్నీ చూసి వెళ్ళాలని చెప్పా అని రూల్ పాస్ చేశాడు. అంటే ఏంటి, ఒక్కసారి భార్యను తిడితేనే తన మనసు నొచ్చుకుంటేనే యమలోకానికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఎన్నిసార్లు బాధ పెడితే ఎన్నిసార్లు నరకంలో ఉండాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఎప్పుడు కూడా స్త్రీ శాపానికి బాధ్యులు కాకూడదు. అంటే స్త్రీని ఏ రూపంలోనూ కంటి తడ పెట్టకూడదు. తను ఎప్పుడు కూడా తను పుట్టడమే భగవంతుడు ఇచ్చిన వరం. ఏంటంటే స్త్రీకి ఇచ్చిన వరం జీవితాన్ని ఆనందంగా ఉండమని ఇచ్చాడు, సర్వసుఖాలు అనుభవించమని ఇచ్చాడు. జీవితంలో అంటే కావాల్సినటువంటి ఐక్యం ఏంటండి, ఈ ప్రపంచంలో ఉన్నట్టు కనబడే వస్తువులన్నింటి అనుభవించవచ్చని స్త్రీమూర్తికి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆమె అనుభవించనీయకుండా ఆమెను దుఃఖింపజేస్తూ చాలా బాధపెడుతున్నాం. తద్వారా మన జీవితంలో కూడా ఆ బాధను మనం కూడా పడాల్సి వస్తుంది. అందుకని ఎవరికి ఏ ప్రాణికి ఏది కావాలో, ఏది ఆనందమైన జీవితం కావాలో వారికి అలాంటి జీవితాన్ని మనం ప్రసాదించాలి తప్ప దాన్ని అడ్డుపట్టడం కానీ ఇవ్వకుండా ఉండడం కానీ చేశామంటే తద్వారా ఆ శాపగ్రస్తులు మనం పొంది తద్వారా పడే అవస్థలు చాలా భయంకరంగా ఉంటాయని లెక్క. అందుకని దీంట్లో స్త్రీ శాపమే కావచ్చు, సంతాన శాపం, పుత్రశాపం, పుత్రియా శాపం, భగిని శాపం. అంటే ఏంటి, పిల్లల్ని తిట్టాం సరే, భార్య ఒకటే కాదు, ఒక స్త్రీ ఒకటే కాదు, పిల్లల్ని తిట్టాం, పిల్లలు బాధపడ్డారు, ఆ శాపం కదా, అది కూడా శాపమేగా. తండ్రిని తిట్టాం, తండ్రి శాపం, తల్లిని తిట్టే తల్లి శాపం, సోదరుని తిట్టే సోదరి శాపం. అంటే అందరి శాపాలు తగులుతాయి. మరి ఇవన్నీ శాపాలు తగలకుండా ఏం చేయాలి అంటే వాళ్ళు తిట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళని బాధపెట్టి ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ చేశామా పశ్చాత్తాపంతో దోషం పోతుంది ఒక భాగం, తర్వాత మళ్ళీ వాళ్ళని ఆనందింపజేసినా ఆ దోషం పోతుంది. తద్వారా మళ్ళీ మీకు ఈ దోషాలు అంటకుండా ఉండగలుగుతాయి. అందుకని ఎక్కడి నుండి అయితే వచ్చామో, ఏ తప్పు అయితే చేశామో ఆ తప్పు అక్కడి నుండి క్లియర్ చేసుకోవడం ప్రారంభించాలి. తద్వారా సమస్యలు పోయి సుఖంగా ఉంటారు. జై గురుదేవ దత్త.